तेलंगाना असेंबली के बजट इजलास में बीआरएस के वर्किंग सदर केटीआर ने हुकूमत के दावों पर सवाल उठाते हुए कहा कि 1 करोड़ खवातीन को करोड़पति बनाने जैसे वादे गैर हकीकी हैं और अवाम को गुमराह किया जा रहा है। इसके जवाब पर वज़ीर IT डी श्रीधर बाबू ने कहा कि हुकूमत का मकसद खवातीन को माली तौर पर मजबूत बनाना है। उन्होंने कहा कि खवातीन के बाइख्तियार बनाने का मजाक उड़ाना मुनासिब नहीं और ऐसे बयानात गैर ज़रूरी है। उन्होंने साबिक़ वज़ीर आला YS राजशेखर रेड्डी का हवाला देते हुए कहा कि उन्होंने भी खवातीन को खुद मुख्तार बनाने की बात की थी। కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం చేయండి, కానీ కోటి మంది కోటీశ్వరులు అయితే కోటి కోట్లు రాష్ట్రంలో సమకూరితే 100 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. 100 ట్రిలియన్లు మీరు చెప్పే 1 ట్రిలియన్ 4 ట్రిలియన్లు కాదు, 100 ట్రిలియన్లు. ఆచరణ సాధ్యంగాని మాటలు, ఆకాశ సౌదాలు, గ్రాఫిక్స్తో విహారాలు ఎన్ని రోజులు నడిపిస్తారు ఇట్లా అబద్ధాలు అబండాల మీద ప్రచారాలు? మహిళలను లక్షాధికారులను చేస్తామని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు. పెద్దలు 2-3 కూడా ఇదే సభలో ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నవారు కూడా ఉన్నారు. అధ్యక్ష, లక్షాధికారులను చేయాలని ఒక టార్గెట్, ఒక లక్ష్యం, ఒక విజన్. ఈ విజన్ని కూడా హేళనగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. మహిళల సాధికారిత విషయంలో హేళనగా మాట్లాడుతూ ఉన్న కేటీఆర్ గారు విడ్రా చేసుకోవాలా. కోటీశ్వరులను చేయాలని, వారిని ఎంపవర్మెంట్ చేయాలని, వారికి ఒక అవకాశం ఇవ్వాలని, వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం, ఒక విజన్, ఒక ఆలోచనను కూడా ఇంత చులకనగా మాట్లాడితే సరికాదు అధ్యక్ష. వెన్ వీ సెట్ ద ప్రాసెస్, వెన్ వీ హావ్ సెట్ ద మోషన్స్ అధ్యక్ష ఫర్ ద విజన్, అది రేపొద్దున వారు లక్షాధికారులు కావచ్చు, 10 లక్షలు సంపాదించవచ్చు, 50 లక్షలు సంపాదించవచ్చు, కోటీశ్వర్లు కూడా కావచ్చు. కానీ కోటీశ్వర్లను కావాలనే ఒక ఆలోచన, ఒక తాపత్రయం, ఒక లక్ష్యం, ఒక విజన్ లేకుండా మేము పెట్టాము ఎట్లయితారు అంటే ఇప్పుడే మీరు వారి అలా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూర్చున్న మా మహిళా సోదరమని కోటీశ్వర్లను కావచ్చు, ఒక్కడి అడుగు తర్వాత ఇంకో అడుగు వేస్తూ ఉంది ప్రభుత్వం అని మనస్థైర్యం పొందుతూ ఉన్న సందర్భంలో వారు ఈ విధంగా బాధ్యత గల ప్రతిపక్షంలో ఉండి ఈ విధంగా మాట్లాడటం నిజంగానే వారికి ఉన్న అనుభవం ఈరోజు మీరు చెప్పాలా. మీరు చెప్పారు విజన్ ఏ విధంగా చేపట్టబోతున్నారని అడగండి, చెప్తాం. కానీ ఏ విధంగా చేపడతారు? ఏదో ఆశామాషిగా మాట్లాడారు, ఈ అడ్డగోలుగా మాట్లాడారు, ఇష్టం రాజ్యం మాట్లాడారు, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష?